మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా హృదయం సిద్ధపరచండి ప్రభువా. మీ మాటలు మన హృదయంలో నాటమునైనా మీ మాటలు వింటున్న మేము మీ మాటల ప్రకారం జీవించడానికి ఆసక్తి దయచేయండి. మా మనస్సును పట్టుకొని మీ వైపు మా చేతులకు నేర్పించండి తండ్రి. బలహీనను కనికరించి నన్ను మరుగుపరిచి మీ నోటి బొరగా వాడుకోనండి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో రక్తాన్ని ప్రోక్షింపచేయండి. మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని సెలవిచ్చినాడు. పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధిని మాకు దయచేయండి. మీ ఆత్మను కలిగి అబ్బా తండ్రిని మూలుగులుసు ప్రార్థించుటకు ఆత్మను మాకు అనుగ్రహించండి. మా ఆత్మలకు సంచకరువుగా ఆత్మ నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మీ ఇచ్చిన వాగ్దానం బట్టి మీ ఎదుకు వచ్చినాం ప్రభా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీ బలపరచండి. ఈ లోకంలో ఉన్న కొంచెం కాలము మిమ్మల్ని మహిమపరచు మీలో ఉన్న ఆ గొప్ప బహుమానములను మేము శోధించుకుంటూ సహాయం చేయమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరులారా, మనం చదువుకునే భాగములో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. మొదట దేవుడున్నాడు, ఆయన సర్వ సృష్టికర్త అనే గ్రహింపు ఏ మనిషికైతే ఉంటుందో అతడు తన జీవితం అంతా దేవుని మీద ఆధారపడతాడు. రెండవదిగా దేవుడున్నాడని విశ్వాసం ఉన్న మనుషుడు ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని కొరకు ఆశిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో చివరి మాట మనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు, చదవండి దయచేసి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతారో వారి జీవితాల్లో ఎక్కడ కూడా బలహీనలు కారు. అన్ని విషయాల్లో దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఒక మనిషిని దీవించాలంటే ఉన్నాడని విశ్వాసం కావాలి. రెండవదిగా ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడనే నమ్మిక కావాలి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు పరిశుద్ధుడని దేవుని సేవించడం కొరకు పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులండి. రెండవదిగా చూసినట్లయితే మనము యాత్రికులము, ఈ లోకము మంది కాదు కనుక ఒక దినమున మన కొరకు ఏర్పరిచిన నివాసం అన్నది అది దేవుడు నివసించే స్థలము. ఆ స్థలంలో మనం ఉండాలంటే ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం మన చేత కాదు, కానీ పరిశుద్ధులైన దేవునికి మనం అప్పగించుకుని ఆయన వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. అనగా పాత స్వభావము, పాత ఆశలు మనం వాటిని జయించవాలంటే మన జీవితంలో నిజముగా దేవుడు శక్తిమంతుడు, ఆయన దీవించేవారు, నా కొరకు ఒక రాజ్యము సిద్ధపరిచిన విశ్వాసం. అలాంటి విశ్వాసంతో ఏ మనిషి అయితే తన జీవితాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాడో ఆ మనిషిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కనుక ఆ మనుషుడు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగిన మనుషుడు యాత్ర చేసే లోకంలో నేను ఒక దినమైన పరిశుద్ధులైన దేవునితో ఉండాలి అని ఆశించినప్పుడు
ఆ మనుషుడు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాల్సినది. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 6వ వాక్యం మనం చూసినట్లయితే, తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయి. నీ ప్రవర్తన అంత ఎత్తేయండి, అంటే ఏదో కొంచెం కాదు. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుడిచ్చిన సమయం అంతయు మన ప్రవర్తన దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆయన ప్రేమామయుడు కనుక ఏ మనిషిని ఆయన త్రోసివేయడు. కనుక విశ్వాసం ఉంచిన మనుషుడు ఆయన వెంట నడుస్తాడు. ఆయన చెప్పిన మాట ఒకటి, అబ్రహామా, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని విడిచి నన్ను వెంబడించు, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తాను. ప్రియసోదరా, అబ్రహాం విశ్వసించి బయలుదేరినాడు. తన జీవితంలో మొదటగా ఊరు నుండి బయలుదేరి హారాన్ వచ్చారు. హారాన్ నుండి బయలుదేరినాడు. తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరినాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకులు ఆ పునాదులను పట్టణం కొరకు ఎదురు చూస్తూ బయలుదేరాడు. లోక ఆశీర్వాదములు, లోక దీవెల కొరకు అబ్రహాము దేవుని వెంబడించలేదు. ఎక్కడికి వెళ్ళాలి ఆ దేవునికి తెలుసు కనుక, ఆ దేవుడు నడిపిస్తాడు కనుక ఎక్కడికి వెళ్ళవలేనో ఎరుగకయ్యే బయలుదేరినాడు. ఆయన తెలియదు, దేవుడు పిలిచాడు, వెళుతున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నేను నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయన కోసం ఆశించినప్పుడు నీ జీవితం ఎక్కడ అలసిపోవు. అన్ని విషయాలు దీవిస్తూ ఆయన వాగ్దానం నమ్మాలి. మనం ఆయన మాటలు నమ్మాలి. ఎవరైతే ఆయన మాటలను విశ్వాసం ఉంచి నమ్ముతారో ఆ మనుషుడు బండ మీద పునాది వేసుకుంటాడు. క్రీస్తుని బండ మీద పరిశుద్ధతలో ఉంటాడు. అంతేకాని అటు ఇటు కొట్టబడడం, లోకంలో అటు ఇటు కొట్టబడటానికి అతనికి అవకాశం లేదు. ఎందుకని ఎలా పడితే అలా జీవించే మనుషుడు దేవునికి ఇష్టడుగా ఉండటానికి అవకాశం లేదు. ప్రియ సోదరులారా, అది దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూసినట్లయితే, మన ప్రవర్తన మనం కాపాడుకోకుండా మన సొంత జ్ఞానం మీద నడిచినప్పుడు దేవునితో మనం ఉండలేము. అయితే దేవుడు మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనం చేస్తాం. కానీ మనం చాలాసార్లు ఆయన మాటలను ప్రక్కన పెట్టి సొంత భక్తి వెళ్తాం. కనుకనే ప్రవక్త యెషయా 48వ అధ్యాయంలో మొదటి భాగంలో చెప్పినారంటే, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించు. మొదటి వాక్యము చివరి భాగం చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించు, నీతి సత్యములను అనుసరింపని వారులారా. చూడండి, దేవుని నామాన్ని సేవిస్తూ స్మరిస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నీతిని, న్యాయమును, నీతి సత్యమును అనుసరింపరు. దేవుని నామాన్ని స్మరిస్తాం కానీ నీతిని సత్యమును అనుసరింపం. అందువల్ల ఆ మనుషుడు దేవునిలో ఉన్న ఆ యొక్క దీవెనను స్మరించుకోలేడు. ఎవరైతే దేవుని మాటకు విధేయులై వారి హృదయంలో దేవునికి స్థానం ఇస్తారో వారు భాగ్యవంతులు. కనుక ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలంటే దేవుడు ఉన్నాడు అని విశ్వసించాలి. విశ్వసించిన మనుష్యుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వెంట నడుస్తాడు. దేవుని వెంట నడిచే మనుషులు లోకంలో దేని వైపు చూడడు. కానీ దేవుని వైపు చూసే మనిషికి ఈ లోకంలో ఏమి అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఇవ్వగలడు. అద్భుత కార్యములు చేసే దేవుడు. ఒక మనుషుడానికి ఇష్టంగా బ్రతకాలి. సో నీ ప్రవర్తన అంతటా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రవర్తన పరిశీలన చేసుకోవాలి. ప్రవర్తన చేసుకోకుండా నీవు దేవుడు ఉన్నాడని భయం ఉన్న మనుషుడు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులైనప్పుడు షరీఫులు కెరూబులు ఆయన దగ్గర 6 రెక్కలు కలిగి కూర్చు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ప్రతిగానాలు చేస్తూ
2 రెక్కలతో శరీరము, 2 రెక్కలతో కాళ్ళ కప్పు, 2 రెక్కలతో అంటే దేవుని యందు భయభక్తులు అనేది తన జీవితం అంతా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని వైపు చేతులెత్తినాడు. అలాంటి మనుషుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అతను ఇంకా లోకం లేదు చేయడు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటాడో అతని ప్రార్థన దేవుడు వింటాడు. 20వ కీర్తన మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ప్రేసోలరా 20వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే ప్రేసోలరా పరిశుద్ధ 2వ వాక్యము, పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను, సీయోనులో నుండి నిన్ను ఆదుకోను. ఎప్పుడు ఆపత్కాలంలో నీకు ఉత్తరం ఇచ్చేవాడు. నీవు ఆయన విశ్వాసం ఉంచి ఆయన భయభక్తులు కలిగి నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు ఆయన నిన్ను ఎక్కడ విడిచిపెట్టడు, కానీ ఆపత్కాలంలో ఆదుకునేవాడు. ఆపత్కాలం అనగా ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో శోధనలే కాదు, కానీ మహిమలో రేపు భయంకరమైనటువంటి తీర్పు దినమున దేవుడు నిన్ను ఆదుకుంటాడు. తండ్రి దగ్గర నుండి నిలబడినప్పుడు తీర్పు దినమున ప్రభు అయిన క్రీస్తు వారిని పక్షమున చెప్తారు. ఏమనంటే నేను ఇతని కొరకు ప్రాణం పెట్టినాను, ఇతని నా రక్తం ద్వారా ఇతను కడిగినాను, ఇతను నా వాక్య ప్రకారం నా జీవిస్తూ మీ యందు భయభక్తులు తన ప్రవర్తన కాపాడుకున్నాడు కనుక ఇతడు యోగ్యుడు మనతో ఉంటాయి అని ఆయన మన గురించి ఒకరితో తీసుకుంటారు. లేటర్ గారు ఆయన. అప్పుడు ఎంత సంతోషం నీకు నాకు. కనుక సోదరులారా, ఈ 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అంతేకాదు నీకు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు 4వ వాక్యంలో నీ కోరికను సిద్ధింపచేసి సఫలము చేయను. సుశరా సంతోషం ఇచ్చే దేవుడు. నువ్వు నిజంగా ఆజ్ఞలకు ఎక్కుంటావు. ఆయన ఉన్నాడని విశ్వాసంతో నీ ప్రవర్తన కాపాడుకున్నప్పుడు నీవేం అడిగితే అది ఇస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తున్నా? దేవుడు నిన్ను ప్రేమించినాడు, నేను సృష్టించుకున్న ఆయన ఉద్దేశం అది. మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఈ లోకంలో పంపించినాడు. 43వ అధ్యాయం మొదటి భాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం మొదటి భాగంలో చూడండి దయచేసి. అయితే యాకోబు ఏమంటున్నారండి? నిన్ను సృష్టించినాను, నేను నిర్మించుకున్నాను నా చేతులతో, కనుక నీతో నేను మాట్లాడుతున్నాను. ఏమైనా చూస్తున్నా చదువుమా. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. ఏమన్నా? నీవు నా సొత్తు. నువ్వెక్కడున్నావు భయపడవద్దు, ఎలాంటి స్థితిలో ఉన్నా భయపడవద్దు. జలముల్లో పడిన అగ్ని మధ్య నడిచిన, నదుల్లో వెళ్ళినా అవి నీ మీదకు రావు. ఎందుకు చూసినా? నీవు నా సొత్తువి. ఆయన చెప్పాడు, నన్ను దీవిస్తాడు, నా బిడ్డలు దీవిస్తాడు అని నువ్వు అలా ఉండకూడదు. నీతో వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటూ కొరకు విశ్వాసం స్థిరంగా ఒక మెట్టులు ఉండాలి. రెండవదిగా నీ ప్రవర్తన అంతలో జాగ్రత్త ఉండాలి. నువ్వు మాట్లాడే విషయాల్లో, నువ్వు ప్రవర్తించే విషయాల్లో, నీ తలంపుల్లో, నీ కన్ను చూపులో, అన్నిటిలో నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. దేవుడు చూస్తున్నాడన్న భయంతో ఎప్పుడు ఉంటుంది? ఆయన ఉన్నాడు నీకు విశ్వాసం ఉంటే ఆ భయం ఉంటుంది. ఆయన ఉన్నాడని విశ్వాసం లేకపోతే నువ్వు భయపడవు, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తానికైనా భయపడవు, నీ ఇష్టాన్ని నడుచుకుంటావు. కానీ పిలిచినప్పుడు దేవుని బిడ్డలు జాగ్రత్తగా జీవించినారు. రెండవదిగా ప్రేసలరా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నా కొరకు ఒక స్థలం సిద్ధపరిచారు. ఈ శాపగ్రస్తులను ఈ యాత్రలోంచి నన్ను విడిపించినప్పుడు నేను ఒక స్థలంలో ఉంటాను, ఆయన ఉన్న స్థలం ఉంటానే నమ్మిక, విశ్వాసం కావాలి. నమ్మిక ఉంటే చాలదు. విశ్వసించినంత మాత్రం నువ్వు మళ్ళీ పరలోకం వెళ్ళవు. విశ్వసించి నువ్వు పరిశుద్ధునిదేమని హృదయంతో ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంబుతో తెయా నాదా యేసు హల్లెలూయా.
సోదర, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుతారు, వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయము దూరముగా ప్రవర్తన కాపాడుకునే మనుషులకు ఉండదు. ఆ మనుషుడు దేవుని మీద ఆధారపడతాడు, లోకం వైపు చూడడం. భక్తులైన వారు, ప్రవక్తలైన వారిని మనం చూస్తున్నాం. వారి జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ దినముల్లో భక్త్ సింగ్ గారిని చూస్తున్నాం, సుందర్ సింగ్ గారిని చూసినాం. ఇంకా చూస్తే ప్రేసలరా గొప్ప గొప్ప వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా బిల్లీ గ్రహం గారు, మొన్న మధ్య బిల్లీ గ్రహం గారు ఎంత గొప్ప భక్తుడు. ఆయన అనేవాడు, వేకువన లేచి 5-3 ఆ ప్రాంతంలో ప్రార్థన చేయగలిగితే దేవుని ఆత్మని మీద కుమ్మరింపబడుతుంది. ఆ స్థలంలో నీవు దేవుని వైపు చేతులు ఎత్తే దేవుడు నీతో ఉంటాడు. నీ హృదయం సంతోషం ఉంటుంది. నీ ప్రార్థన దేవునికి అప్పగించుకుని నీ ప్రవర్తన కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. నీ హృదయంని జాగ్రత్త చూసుకోవాలి. కనుకనే ప్రతి మనిషి కూడా తన మనసును పరిశీలించేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఉంది, ఆయన నామమును స్మరించు నీతి న్యాయం అనుసరింపని వారులారా అన్నాడు. ప్రభు ఏమన్నాడు వస్తున్నా, మీరు సున్నము కొట్టిన సమాధులు. పైకి మంచిగా ఉన్నారు, కానీ లోపల హృదయంలో ఆ యొక్క దుర్వాసన ఉన్నది. దాన్ని తీసేసుకుంటూ కొరకు నువ్వు ఇష్టపడితే తీసేయడానికి నేను వచ్చినాను. నా రక్తం ఇచ్చి నిన్ను కడుగుతాను. నేను నిన్ను ప్రేమించినాను. నీవు నా సొత్తు. నువ్వెక్కడా నేను విడిచిపెట్టను. ఆయన కొరకు ఎదురు చూసిన వారు ఆయన మాటని శ్వాసం ఉంచినారు. పాత నిబంధనలు చూసినట్లయితే ఎలీషా ఉన్నాడు, ఓ పెద్ద కోటేశ్వరుడు, ఆస్తిపరుడు. కానీ తన హృదయంలో ఒకే ఆశ, ఇది శాశ్వతము కాదు, ఈ ఆస్తి శాశ్వతము కాదు. ఈ లోకాన్ని వచ్చినప్పుడు దేవునితో ఉండాలి. దేవుని రాజ్యం అది, సత్యం రాసించి నీతి గల జనం ఉండే రాజ్యం అది, పరలోక పాలన అది, పరిశుద్ధులుండే స్థలం అది. అక్కడనే ఉండాలి. ఆశతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ దినంలో ప్రవక్త ఏలీయా ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నేను ఎవరిని సన్నిధి నిలబడానో యెహోవా జీవముతోడు దేవుని వైపు చేతులు ఎత్తేవాడు. ఎందుకు తెలుసునా, ఇశ్రాయేలు అందరూ పాపం చేసి చెడిపోతే వారందరూ నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఎక్కడి నుంచో వచ్చాడు త్యాగమై తన కొరకు, తన సుఖం కొరకు ఆశించకుండా వచ్చి దేవుని వైపు చేతులు ఎత్తి ఇశ్రాయేలుకు పాపమును ఖండించినాడు. అందువల్ల ఏలియాని పట్టుకోవాలని సంపాదన చేసి కానీ దేవుడు కాపాడినాడు. నేను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నువ్వు చేయవలసిన పని, నీవు దేవుని సొత్తు కనుక దేవుని తోటలు నమ్మకంగా పనిచేయాలి. ఏమిటా పని? నశించుతున్న వారి కొరకు, పాపంలో ఉన్న వారి కొరకు, నీ దేవతల నుండి వారు సేవించే దేవుడు అనుకునే వారి కొరకు నువ్వు చేతులెత్తి అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. అందుకు దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఆయన కుమారుని కొరకు త్యాగం చేసినాడు. ఆ ప్రేమ నీకు అర్థమైతే దేన్ని నువ్వు ప్రేమించలేవు. ప్రేసలారా ఎలీషా దేవుని కొరకు ఆశిస్తున్నాడు. చాలా ఆస్తి ఉంది, కానీ లోపల దేవునితోనే ఉండాలి. ఇశ్రాయేలును దేవుని ఎదుగు నడిపించాలి. ఎంత వ్యవసాయం చేసుకుంటున్నా, ఆస్తి ఉన్నా, మరి సుఖంగా ఆస్తి ఉంది, చాలామంది పనివారు ఉన్నా కనుక మరి చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకు, షావుకారు ధనవంతుడు ఉన్నప్పుడు పనివారు ఉంటారు కదా, అన్ని బెడ్ కాఫీలు, బెడ్లు, టీలు అన్నీ వేస్తూ ఉంటారు. బెడ్ మీద పడుకో పక్కేస్తారు, చక్కగా అన్నీ ఉంటాయి. కానీ తనకు కావాల్సింది ఈ శరీరము శాశ్వతము కాదు. ఈ శరీర సుఖములా కావాల్సింది నాకు తండ్రి కావాలి. నశించిన వీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. ఆయన ప్రేమ ఒకటే. దుష్టత్వం నుండి, పాపం నుండి మరణించడానికి ఇష్టపడినటువంటి మహా ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అక్కడికి నేను వెళ్ళాలి, నాతో పాటు నా ప్రజలందరినీ తీసుకెళ్ళాలి. ఆ ఆశలు పెట్టుకుని తను ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇక్కడ తను పని చేసుకుంటున్నాడు. క్రైస్తవుడు సోమరిగా ఉండకూడదు. దేవుని బిడ్డలు సోమరితనంగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నిద్రపోతులుగా ఉండకూడదు. ప్రయాసంలో కొంచెం బలహీనత వస్తే
ఇంకేముందని మనసు మీద పడకూడదు. దేవుడున్నాడు, ఆయన నా తండ్రి. విశ్వాసం ఉన్నదా? ఆయన విశ్వాసం అనే మనుషులు భయపడ్డాడు. ఆయన చెప్పినారు కనుక ఎలీషా ఆస్తి ఉన్నందువలన ప్రేసలరా దేవుడు ఏమన్నా అంటే యేసు ప్రభు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక ఆయన తన ఎవరి వశమును చేసుకోలేదు. 2వ అధ్యాయము 14వ వాక్యంలో చూసినట్లే 24వ వాక్యం చూడండి. యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఎలీషా యొక్క ఆంతర్యం చూసిన దేవుడు నా ఆంతర్యాన్ని చూస్తున్నాడు. నీకున్న ఆశలు చూస్తున్నాడు. ఆశలు నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి? లోకం మీద ఆశలు ఉన్నాయా? నీతి కొరకు ఆశలు ఉన్నాయా? ఆయన చూస్తున్నాడు, ఆశలు చూస్తున్నాడు. ఆంతర్యం జరిగిన దేవుడు చూసినాడు కనుక ప్రేసోలరా వెంటనే ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా నీ వెళ్ళు, షపాత్ కుమారుడు ఉన్నాడు ఎలీషా, ఆయన అభిషేకించి వెళ్ళి అతడు నీ కుమారుడు నాకు ప్రవక్తగా ఉండాలి, అతను ఆశీర్వదించకపోయా అభిషేకించు. దేవుని మాట తీసుకుని ఎలీషా దగ్గరికి వెళ్ళి అభిషేకిస్తున్నాడు. ఎలీషా వ్యవసాయం చేస్తున్నాడు. చివరి అరక పట్టుకుని అభిషేకించగానే నా వ్యవసాయంలో నేను ఇప్పుడు రానలేదు. విశ్వాసం కలిగిన మనుషులు లోకాన్ని పనివేసుకోవడం, విశ్వాసం కలిగిన మనుషుడు దేవుని పిలుపుని తీసుకుని దేవుని వెంట నడుస్తాడు. అతను దేనికి భయపడడం. ప్రేసలో ఎన్ని విషయాల్లో మనము విశ్వాసం ఉంది కానీ ఎన్నిసార్లు బయటికి రాలేకపోతున్నాము. వెంటనే పరుగులెత్తినాడు ఎలీషా. ఎంత ఆస్తి మొత్తం విడిచిపెట్టి పరిగెత్తినాడు. అంటున్నాడు అక్కడికి వెళ్ళాయా, నేను నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకొస్తాను, నా వల్ల నీకు అభ్యర్థన వెళ్ళు. ఎందుకు? వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినాడు. ఆ ఎడ్లను వధించి ఆ యొక్క గొర్రె ఆ యొక్క సామాన్ని వంట చురుగ్గా పెట్టి విందు చేసి వారందరికీ పెట్టి వచ్చాడు. ఏన్నటికీ నీకు అక్కడ ఏమి ఉండకూడదు, మనస్సు అక్కడికి పోకుండా నువ్వు క్రైస్తవుడుగా ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుని విశ్వాసం ఇచ్చిన వ్యక్తి అయితే నువ్వు వెనకకు తిరిగి చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. అయితే నీవు ముందుకు సాగుతున్నావు. ఎవరెంట వెళ్తున్నాడు? ఏలియా వెంట వెళ్తున్నాడు. ఏలియా ఎలా ఉన్నాడు? కంటికి దుప్పడేసుకుని వెళ్తున్నాడు. మామూలుగా అయితే మన దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, అనేకులకు దేవుని చూపించు, అనేకుల నాశనం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయాసపడే ఒక మహాగణుడైన ప్రవక్త. ఆ ప్రవక్త వెంట వెళ్తున్నా అంటే ఆ ప్రవక్తని కాపాడుతున్న దేవుని చూసినాడు. నీకు శ్వాసం అదా? నీ పితరులు సేవించిన దేవుడు వారిని అక్కడ విడిచిపెట్టలేదే. సింహముల బోల్లో పడవేస్తే సింహముల పాదాల దగ్గర కూర్చున్నాయి. అగ్ని మధ్య పడవేస్తే అగ్ని జ్వాల వారిని చేయలేకపోయినవే. దేవుడే వారితో తిరిగినాడే. సముద్రంలోకి వెళ్తే సముద్రం పాయలైపోయింది. 6 నెలలు నడిచినారే. ఇశ్రాయేలు నువ్వెందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఆయన ఉన్నాడనే విశ్వాసం నీకున్నప్పుడు లోకం వైపు చూడదు. కానీ నువ్వు బయలుదేరిన సమయంలో అరణ్యంలోకి చివరిగా శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఎందుకు తెలుస్తున్నా? దేవుని మార్గము ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గంలో వెళ్ళేటప్పుడు నా శిష్యుడు కావాలంటే నీ సిలువెత్తుకు నన్ను వెంబడించు. ప్రతి మనిషి కూడా సిలువెత్తుకోవాలి. సిలువ అంటే అవమానములు, నిందలు, శ్రమలు, ఇరుకులు ఇవన్నీ ఉంటాయి.